హాయ్ ఫ్రెండ్స్, మనం రోజు వాడే ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ వెబ్సైట్లను ఆటోమేషన్ చేయటం ఎలా? ఆటోమేషన్ అంటే మనకు ఒక వెబ్సైట్ ఉంటుంది. సో లెట్సే నేను ఈ ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లోకి లాగిన్ అవుతున్నాను. సో లాగిన్ అయిన తర్వాత మనం చూడొచ్చు చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ ప్రొడక్ట్స్ అన్నిటినీ వాళ్ళు ఓ, ఒక డేటాబేస్లో యాడ్ చేస్తారు. సో ఈ డేటాబేస్లో యాడ్ చేసిన మనకి ఆ డేటాని ఎలా తీసుకురావాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మొబైల్ని సెర్చ్ చేస్తాను. సో ఎంఐ మొబైల్స్ అనే ఈ ప్రోడక్ట్ని సెర్చ్ చేసినప్పుడు నాకు 297 మొబైల్స్ రిజల్ట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నాకు ఒక ఐడియా వచ్చింది. సో ఇట్లా నేను అన్ని మొబైల్స్ డేటాని కలెక్ట్ చేయటం ఎలా? సో దాన్ని బట్టి నేను ఏదైనా ప్రొడక్ట్స్కి కంపారిజన్ చేసుకోవటమో లేదంటే అసలు ఏ ప్రైస్లో ఏ రేంజ్ ఎన్ని మొబైల్స్ ఉన్నాయి, పర్టికులర్ డిస్కౌంట్ ఎంత ఉంది, ఆ పర్టికులర్ మోడల్ యొక్క మోడల్ నేమ్ ఏంటి, దాని సైజ్ ఎంత అనేది కలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. సో దానికోసం నేను ఏం చేశానంటే ఒక రోబోట్ని క్రియేట్ చేశాను. ఆ రోబోట్ క్రియేట్ చేయడానికి నేను యూఐపాత్ అనే ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేశాను అనమాట. ఈ సాఫ్ట్వేర్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ మీరు అనుకోవచ్చు రోబోట్ అంటే ఓ మై గాడ్ చాలా కష్టంగా ఉండొచ్చేమో, కోడింగ్ అది చాలా చేయాల్సి వచ్చి ఉంటుంది అనుకోవచ్చు. లేదండి, జస్ట్ 5 minutesలో మనం ఈ రోబోట్ని క్రియేట్ చేయొచ్చు వితౌట్ కోడింగ్ నాలెడ్జ్. మనకి ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ అనేది అవసరం లేదు. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని యూజ్ చేసుకొని మనము ఆటోమేషన్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ ఆటోమేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం చేయాల్సిన పనిని రోబోటే చేసేది అనమాట. సో మనకి ఎటువంటి మన హ్యూమన్ అంటే మన టైం స్పెండ్ చేయకుండా రోబోటే మనకు ఆ డేటా మొత్తం కలెక్ట్ చేసి ఒక ఎక్సెల్ ఫైల్లో సేవ్ చేస్తుంది. అది ఎలానో మీకు ఇప్పుడు ఇది రన్ చేసి చూపిస్తాను. సో ఇది రన్ చేసే ముందు నేను ఏం చేశానంటే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. ఆ ప్రాజెక్ట్కి ఒక ఎక్సెల్ ఫైల్ క్రియేట్ చేశాను అనమాట. ఈ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేస్తే మీరు చూడొచ్చు డేటా వచ్చేసి ఎంటీ ఉంది, నో డేటా అనమాట. కానీ నేను ఇప్పుడు రన్ చేసి ఈ బోట్ రన్ చేసి మీకు చూపిస్తాను డేటా ఎలా కలెక్ట్ అవుతుంది అనేది. సో రన్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మామూలుగా మనము ఫ్లిప్కార్ట్ని ఎలా రన్ చేస్తామో అలానే వెబ్సైట్లోకి అవుతాము. తర్వాత మొబైల్స్ని రీసెర్చ్ చేస్తాము. రీసెర్చ్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు ఇది ఆటోమేటిక్గా నెక్స్ట్కి వెళ్ళిపోతుంది, అన్ని పేజెస్కి వెళ్ళిపోతుంది. అంటే ఏంటంటే ఈ టోటల్ డేటాని మనకి కలెక్ట్ చేస్తుంది అనమాట. సో మీరు గమనించవచ్చు, నేను ఎక్కడ కూడా ఆ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసి కానీ ఆ ప్రైస్ని కాపీ చేసి కానీ ఎక్కడా లేదు. ఇది ఆటోమేటిక్గా ఆ రోబోట్ అనేదే తీసేసుకుంటూ ఉంటుందన్నమాట. సో ఈ కలెక్ట్ చేసిన డేటాని మనకి ఏం చేస్తుందంటే ఒక డేటా ఫార్మేట్ అంటే టేబుల్ ఫార్మేట్లో తీసుకొచ్చేసి ఒక ఎక్సెల్లో పేస్ట్ చేస్తుంది అనమాట. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ కూడా 2 minutesలో జరిగిపోతుంది. మనకి ఈ ప్రాజెక్ట్ రోబోట్ క్రియేట్ చేయడానికి కూడా 3 minutes పడుతుంది అనమాట. సో చాలా సింపుల్గా ఉంటుంది ఇది ఫ్రెండ్స్. ఈ ప్రోడక్ట్ని మీరు కూడా ఇలాంటి రోబోట్ మీరు కూడా తయారు చేయాలనుకుంటున్నారా? అయితే కింద కామెంట్లో తెలియజేయండి. నేను మీకు దీనికి సంబంధించిన ట్యూటోరియల్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. సో చూడండి, ఆటోమేటిక్గా మన రోబోట్ అనేది ఆ ప్రాసెస్ రన్ చేసేసి మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేసింది అనమాట. సో మనకి ఆ టోటల్ డేటా అనేది కలెక్ట్ అయ్యి ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇందాక నేను ఈ ఫైల్ ఓపెన్ చేసినప్పుడు ఎంటీ ఉంది, ఇప్పుడు సేమ్ డేటా విత్ డేటాతో వచ్చేసింది అనమాట. సో అది మనం ఏం చేయలేదు. నేను ఏ ప్రోడక్ట్ని కాపీ చేసి కానీ పేస్ట్ చేసి కానీ లేదు, అసలు ఈ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేసేది కూడా లేదు. సో మనకి ఏంటంటే ఆటోమేటిక్గా ఈ రోబోటే మనకి ఆటోమేటిక్గా ఈ రిజల్ట్స్ అనేది ఇచ్చేస్తుంది అనమాట మనం ఇచ్చిన కోడింగ్ ప్రకారం. సో ఫ్రెండ్స్, ఈ టాపిక్ కానీ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఇలాంటి రోబోట్స్ మీరు కూడా మీ యొక్క డైలీ చేసే టాస్క్లో ఆటోమేషన్ చేయాలని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క కామెంట్ని తెలపండి. మీకు ఇంట్రెస్ట్గా ఉంటే నేను దీనికి సంబంధించిన కంప్లీట్ ట్యూటోరియల్స్ అనేది చాలా ఈజీ పద్ధతిలో చేయటం ఎలా అనేది మీకు చూపిస్తాను అనమాట. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.